హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అభి నవ్వి ఇషిత చేయి పట్టుకొని వేరే రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు. అభి ఎక్కడికి అని ఇషిత అడిగింది. చెప్తారా అని ఒక పెద్ద రూమ్లోకి తీసుకొని వెళ్ళి లైట్స్ వేశాడు. ఇషిత అభి వైపు చూసి అభి చూస్తున్న వైపు చూసి షాక్ అయిపోయింది. ఇషితకి వెంటనే కన్నీళ్లు కారిపోయాయి. ఒక పెద్ద వాల్కి ఇషిత అభి కలిసి దిగిన పెళ్లి ఫోటో. అందులో ఇషిత నవ్వుతూ ఫోటో వైపు చూస్తుంటే అభి ఎంతో ఇష్టంతో ఇషితాన్ని చూస్తున్న ఫోటో. రూమ్ అంతా చాలా వరకు ఇషిత జ్ఞాపకాలు నిండిపోయి ఉన్నాయి. ఇది నా ఫేవరెట్ రూమ్ ఇషు, ఎక్కువ ఇక్కడే ఉంటాను, ఇక్కడ ఉంటే నువ్వు నాతో ఉన్నట్టే ఉంటుంది అని అభి అన్నాడు. ఇషిత మనసులో బాధని ఆపుకోలేక ఏడుస్తూ అభిని కౌగిలించుకుంటుంది. అభి ఇషిత తల మీద ముద్దిచ్చి ప్లీజ్ ఏడవకు, ప్రేమతో అయినా సరే అని అన్నాడు. అభి నీకు దూరంగా వెళ్ళి ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నువ్వు నన్ను మిస్ అవ్వడం కంటే నేనే నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు చూపించే ఇంత ప్రేమని నా చేతులారా నేనే మిస్ చేసుకున్నాను అభి, ఇక ఎప్పటికీ వెళ్ళలేను అని ఇషిత అనింది. అభి ఇషిత కన్నీళ్లు తుడుస్తూ ఎలాంటి పరిస్థితుల్లో నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి వెళ్ళిపోయావంటే అర్థం చేసుకోగలను, కానీ ఇలాంటి పరిస్థితులు ఈసారి వస్తే ప్లీజ్ వెళ్ళకు, ఇద్దరం కలిసి పోరాడదాం అని అభి అన్నాడు. ఇషిత ఏడుపుని కంట్రోల్ చేసుకొని నవ్వుతూ తల ఊపి వెళ్ళనభి, అస్సలు వెళ్ళను అని అనింది. అభి నవ్వి రామరి అని వార్డ్రోబ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అందులో చాలా డ్రెస్సెస్, శారీస్ ఉన్నాయి. ఇషు ఇవే కాదు, ఆ వార్డ్రోబ్లో కూడా ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నీకోసం షాపింగ్ చేసేవాడిని. నాకు తెలుసు తప్పకుండా నువ్వు తిరిగి వస్తావని, కానీ ఇలా పాపతో వస్తావనుకోలేదు. వెళ్తూ భరించలేని బాధని ఇచ్చినా వస్తూ కొండంత సంతోషాన్ని నా కోసం తీసుకొచ్చావు అని అభి ఇషిత బుగ్గలు పట్టుకుని చెప్పాడు. ఇషిత నవ్వుతూ చూసింది. ఇషు నీకు నచ్చింది తీసుకొని ఫ్రెష్ అవ్వు, నేను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాను అని అభి అన్నాడు. అలాగే అని ఇషిత తల ఊపుతుంది. అభి దియా పడుకున్న రూమ్లోకి వెళ్ళాడు. ఇషిత అభి ప్రేమని ఫీల్ అవుతూ ఒక చీరని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. ఇషిత రెడీ అయి బయటికి వస్తూ ఉండగా అప్పటికే అభి ఫ్రెష్ అయి హాల్లో కూర్చొని వస్తున్న ఇషితాని చూశాడు. పింక్ కలర్ శారీని 1 స్టెప్ పళ్ళు పెట్టుకొని అల్లిన జడని ముందుకు వేసి నవ్వుతూ వస్తున్న ఇషితాని చూసి మైమరిచిపోయాడు. ఇషిత దగ్గరికి వచ్చి అభి డిన్నర్ చేద్దాంరా అని పిలిచింది. అభి ఇషిత చేయి పట్టుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకొని ఇషిత గొండికి తల ఆనించి కళ్ళు మూసుకొని ఇషు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అని అన్నాడు. ఇషిత అభి చుట్టూ ఒక చేయి వేసి మరో చెయ్యి అభి చుట్టూలోకి పోనించి మరింత గట్టిగా అదుముకొని కళ్ళు మూసుకొని నాకు కూడా అని అనింది. కొంచెంసేపు ఇద్దరూ అలాగే ఉంటారు. ఇషిత కళ్ళు తెరిచి అభి మధ్యాహ్నం కూడా సరిగా తినలేదు నువ్వు, రా తిన్నాక అలా బయట కూర్చుందాం కాసేపు అని అనింది. అభి దూరం జరిగి ఇషిత వైపు 2 క్షణాలు చూసి మెల్లగా తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. అది మోహం కోరిక అనుకుంటే పొరపాటే. గత 4 ఏళ్లుగా ఇషిత కోసం ఎంతో ప్రేమగా నిరీక్షించిన అభికి ఇప్పుడు తన కళ్ళ ముందున్న తన ప్రేమకి తను ఎంత వేదన చెందాడో తెలియపరుస్తున్నాడు. ఇషిత అడ్డు చెప్పకుండా అభి మెడ చుట్టూ చేతులు వేసి అభి ప్రేమని బాధని సమంగా చవిచూసింది. 4 ఏళ్లుగా అభి ఎంత లోన్లీగా ఫీల్ అయ్యాడో ఇషితకి అర్థమవుతుంది. తనకి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్న అభి కోసం అలాగే ఉంది. అభి చుట్టూ వేసిన చెయ్యి అభి మెడ మీద గట్టిగా పట్టుకున్న ఇషితాని గమనించి తనకి ఇబ్బందిగా ఉందని అర్థమై ఇషితాని దూరం జరిగాడు. ఇషిత ఊపిరి బలంగా పీల్చుకుని అభి నుదుటి మీద ముద్దిచ్చి నవ్వింది. పద అని అభి అన్నాడు. ఇద్దరూ లేచి డైనింగ్ రూమ్ వైపు వెళ్లారు. ఇషిత తనే స్వయంగా కలిపి అభికి తినిపించింది. అభి వద్దు అనకుండా సైలెంట్గా ఎంత పిడితే అంత తిన్నాడు. ఇషు నీ చేతి వంట ఇప్పటికీ మారలేదు, అదే టేస్ట్, చాలా చాలా బాగుంది అని చెప్పాడు. ఇషిత నవ్వుతూ కడుపు నిండిందా అని అడిగింది. నీకు పెట్టనా అని అభి అడిగాడు. వద్దులే తినేస్తా ఫాస్ట్గా అని ఇషిత చకచకా 4 ముద్దలు తినింది. హ్యాండ్ వాష్ చేసుకొని అభి పక్కన కూర్చుంది. అంతలో అభి ఫోన్ రింగ్ అయింది. అభి కట్ చేసి ఇషిత చుట్టూ చేయేసి తన వైపు చూశాడు. అంతలో మళ్ళీ కాల్ రావడంతో కట్ చేయబోతే అభి కట్ చేయకో, మాట్లాడు, ఎవరికి ఏం అవసరం ఉందో అని ఇషిత అనింది. అభి నవ్వి లేచి పక్కకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేస్తాడు.
5 నిమిషాల పాటు మాట్లాడి విసుగ్గా వచ్చి ఇషిత పక్కన కూర్చొని వెంటనే మూడ్ మార్చుకొని నవ్వుతూ, ఇషు లాన్లోకి వెళ్దామా అని అడిగాడు. అభి ఏంటి కాల్ అని ఇషిత అడిగింది. ఏం లేదులే పద అని అభి నవ్వుతాడు. అభి నీ నవ్వు ఫేక్గా ఉంది అని ఇషిత అనింది. అభి రిలాక్స్ అవుతూ, ఏం లేదురా, ఈరోజు ఒక మూవీ షూటింగ్ ఉంది, అది కూడా మిడ్ నైట్కి. నేను దియాని నిన్ను చూశాక 2 రోజులు నా షెడ్యూల్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పేశాను. సుక్రుష్ అందరికీ ఇన్ఫామ్ చేసి ఈ మూవీ వాళ్ళకి చెప్పడం మర్చిపోయాడట. అక్కడి నుండే కాల్, నేను ఇంకా రాలేదని. మూవీ సెట్ అంతా రెడీ చేశారట, అందరూ వెయిట్ చేస్తున్నారు, త్వరగా రమ్మని కాల్. నేను రానని చెప్పేశాను అని అభి అన్నాడు. ఇంతేనా? అభి వెళ్ళు, అది నీ ప్యాషన్. నువ్వు ఎంత కష్టపడితే ఇలాంటి పొజిషన్లో ఉన్నావో నాకంటే బాగా ఎవరికి తెలుసు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాళ్ళకి ఎంత నష్టం. పైగా నీకు బ్యాడ్ నేమ్ రావడం నేను అస్సలు తట్టుకోలేను. పైగా దానికి కారణం నేనవ్వడం నాకు అస్సలు ఇష్టం లేదు. ప్లీజ్ వెళ్ళు, పొద్దునకి వచ్చేస్తానుగా, నీకోసం వెయిట్ చేస్తాను అని ఇషిత అనింది. ఇషు, నిన్ను వదిలి వెళ్ళాలి అనే ఆలోచనే చాలా కష్టంగా ఉంది అని అభి అన్నాడు. చూడు అభి, అన్నం పెట్టే అమ్మ నీకు ఈ యాక్టింగ్ నెగ్లెక్ట్ చేయకు. ఈ ఒక్క రాత్రి గడవనివ్వు, అప్పుడు రేపిక ఖాళీనేగా, హ్యాపీగా నీకు నచ్చినట్టుగా ఉందాం అని ఇషిత అనింది. అభి మౌనంగా ఉన్నాడు. అభి వెళ్ళు, లేచి రెడీ అవ్వు, నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అని ఇషిత చీరప్ చేసింది. సరే పొద్దున్నే వచ్చేస్తా, మ్యాక్సిమం మార్నింగ్ 5కే అయిపోవచ్చు అని అభి అన్నాడు. వెయిట్ చేస్తుంటా అని ఇషిత నవ్వింది. అభి లేచి 10 నిమిషాల్లో రెడీ అయ్యి, ఇషు నన్ను వదిలి వెళ్ళావు కదా అని దీనంగా అడిగాడు. ఇషిత అభి మొహాన్ని 2 చేతుల్లోకి తీసుకొని పెదవుల మీద చిరుముద్దిచ్చి, అది జరగదు అని అభికి నమ్మకం కలిగేలా చెప్పింది. అభి నవ్వుతూ ఇషిత నుదుటి మీద ముద్ద పెట్టుకొని జాగ్రత్త అని చెప్పి ఇషిత ఫోన్ నెంబర్ తీసుకొని బయలుదేరాడు. ఇషిత అభిని పంపించి ఇంట్లోకి వెళ్ళి దియా పక్కన పడుకొని అభి గురించి ఆలోచిస్తూ, అభి ఇదే ఇల్లు కానీ వేరేలా ఉండేది, మొత్తం మార్చేశావు. కానీ ఈ గదిని నేను ఎలా సర్దానో అలాగే ఉంచుకున్నావు. ఎంత ప్రేమ, నేను కొంచెం ఆవేశపడకుండా ఆలోచించి ఉండాల్సిందేమో. నీలా ఎవరూ ప్రేమించలేరేమో. నాకు దియా ఉంది, అందుకే ఎలాగోలా బ్రతికేశా. కానీ నువ్వు ఒంటరిగా అంటూ కన్నీళ్లు పెట్టుకొని అంతా నా వల్లే అని ఇషిత మౌనంగా ఏడుస్తుంది. కన్నీళ్లు తుడుచుకొని పక్కనే తను ఎంతో ఇష్టంతో కప్పుడు అభికి గిఫ్ట్ ఇవ్వడం కోసం చేయించిన ఫోటో ఫ్రేమ్ చేతుల్లోకి తీసుకొని అందులో ఉన్న అభికి ముద్దు పెడుతూ, ఎంత ముద్దుగా ఉంటావు, నీ పరిచయం ఎంత ముద్దుగా మొదలైందో, నీ ప్రేమ అంతకంటే ఎక్కువ సంతోషాన్నిచ్చింది. నీతో పెళ్లి జరిగిన క్షణం నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. నీతో కలిసి జీవితం పంచుకోవడం తీయనైన జ్ఞాపకం. కానీ నీ నుండి దూరంగా వెళ్ళిపోవడం మాత్రం నరకం అభి అని ఫోటో ఫ్రేమ్ని గుండెకి హత్తుకొని దియాకి వినిపించకుండా మౌనంగా ఏడ్చింది. ఇషిత చాలాసేపైనా నిద్రపోకుండా మేల్కొని ఏవేవో ఆలోచిస్తూనే ఉంది. అభి షూటింగ్ స్పాట్కి చేరుకొని డ్రెస్ చేసుకొని మేకప్ కోసం క్యారవాన్లో కూర్చున్నాడు. మేకప్ చేస్తున్నంతసేపు ఇషిత గురించి ఆలోచిస్తూ సతమతమవుతూ ఉన్నాడు. మేకప్ అయ్యాక స్పాట్కి వెళ్ళాడు. రొమాంటిక్ సీన్స్ కావడంతో అభి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. ఎలాగో ఓ గంటకి సీన్ కుదిరింది. డైరెక్టర్ బ్రేక్ చెప్పడంతో అభి క్యారవాన్లోకి ఆగా మేఘాల మీద వెళ్ళి ఇషితాకి కాల్ చేశాడు. ఇషిత మేలుకొని ఉండడంతో ఠక్కున కాల్ లిఫ్ట్ చేసింది. ఇషు నిద్రపోలేదు కదా అని అభి అడిగాడు. లేదు, నువ్వు కాల్ చేస్తావని తెలుసు, అందుకే చూస్తున్నా అని ఇషిత లేచి దియాకి ఇబ్బంది లేకుండా హాల్లోకి వచ్చింది. అభి వీడియో కాల్ చేస్తాడు. ఇషిత చూసి లిఫ్ట్ చేసి అభి వైపు చూస్తూ అలాగే ఉంటుంది. ఇషు అస్సలు కాన్సన్ట్రేట్ కుదరడం లేదు, ఇంటికొచ్చేయాలనిపిస్తుంది అని అభి దిగులుగా మాట్లాడుతాడు. ఇంకెంతసేపు చెప్పు అని ఇషిత అనింది. కానీ కంట్లో నుండి కన్నీళ్లు కారుతున్నాయి. ఇషు ఏడుస్తున్నావా అని అభి మరింత దిగులు పడుతూ అడిగాడు. అభి నీకోసం వెయిట్ చేస్తాను అన్నాను, కానీ ఇప్పుడు నా వల్ల కావడం లేదు. అంత దూరంగా ఉండగలిగిన నేను నిన్ను చూశాక ఉండలేకపోతున్నా. వచ్చేయి అభి ప్లీజ్, నాకెందుకో చాలా దిగులుగా ఉంది. నిన్నిప్పుడే చూడాలి అనిపిస్తుంది. కాసేపు అయితే నేను కలిసి ఇప్పటి వరకు ఉన్నది కలైపోతుందేమో అని బెంగగా ఉంది అని ఇషిత ఏడుస్తూ మాట్లాడుతుంది. ఇషు ప్లీజ్ నువ్వు ఏడవకు, నేను ఎలాగో ఇక్కడ సర్ది చెప్పి ఇంటికొచ్చేస్తాను, నువ్వు కన్నీరు పెట్టకు అని అభి చెప్పాడు. ఇషిత తల ఊపుతూ అలాగే త్వరగా రా, చిన్నగా డ్రైవ్ చేయి అని చెప్పింది. అభి నవ్వి అలాగే అని కాల్ కట్ చేస్తాడు.
అభి అక్కడే కూర్చుని డైరెక్టర్కి కాల్ చేసి క్యారవాన్లోకి రమ్మని చెప్పాడు. డైరెక్టర్ అభి దగ్గరికి 2 నిమిషాల్లో వచ్చి, ఏంటి అభి, ఏమైంది అని అడిగాడు. చూడు క్రిష్, ఈ షూటింగ్ ప్లీజ్ క్యాన్సిల్ చేయి. ఈ సెట్ అందరికీ బడ్జెట్, ఈరోజు ఖర్చు నేను చూసుకుంటాను, కానీ ప్లీజ్ క్యాన్సిల్ చేయి. అక్కడ నా కోసం తను ఏడుస్తుంది, నేను ఇక్కడున్న యాక్టింగ్ చేయలేను అని అభి అన్నాడు. అభి మాట్లాడుతుంటే కంట్లో కన్నీళ్లు రావడం చూసిన డైరెక్టర్, మొదటిసారి అభి ఇలా ఏడుస్తూ మాట్లాడడం, పైగా షూటింగ్కి ఇన్ టైంలో ఉండే అభి ఇలా క్యాన్సిల్ చేయమని రిక్వెస్ట్ చేయడం కొత్తగా అనిపించడంతో, అభి నిన్న ఇంటర్వ్యూలో రిలేషన్లో ఉన్నానన్నావు కదా, తన గురించేనా అని అడిగాడు. అభి తన ఊపి, తను నా గర్ల్ ఫ్రెండ్ కాదు, క్రిష్ నా భార్య అని అన్నాడు. క్రిష్ షాక్ అయి, నిజమా అని అన్నాడు. ఎస్, నా భార్య. ఇన్నాళ్ళు పరిస్థితుల వల్ల దూరమైన మేము మళ్ళీ దగ్గరయ్యాం, అది కూడా 4 ఏళ్ల తర్వాత. ఈరోజు తను నన్ను కలిసింది, ఇంతలో ఇలా, అందుకే వెళ్తాను అంటున్నా అని అభి అన్నాడు. అభి వెళ్ళు, నీ కళ్ళల్లో దిగులు చూస్తుంటే నాకు కూడా నిన్ను ఉండమని చెప్పాలనిపించటం లేదు అని క్రిష్ అన్నాడు. అభి నవ్వి, థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ అని చెప్పాడు. క్రిష్ నవ్వి, ఐ కెన్ మేనేజ్, వెళ్ళు అని అన్నాడు. క్రిష్, ఈ విషయం అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చే వరకు బయటెక్కడ అనుకో అని అభి రిక్వెస్ట్ చేస్తాడు. తప్పకుండా, నేను ఎవరితో అనను, కానీ అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చాక మాత్రం స్పెషల్ లంచ్ ఏర్పాటు చేయి అని క్రిష్ నవ్వుతాడు. ష్యూర్ అని అభి నవ్వి కార్లో ఇంటికి స్టార్ట్ అవుతాడు. దారిలో అభి ఇషిత గురించి ఆలోచిస్తూ గతంలో తన కథ, ప్రేమ కథ ఎలా మొదలైందో గుర్తు చేసుకుంటాడు. ఇషిత ఫోన్ పక్కన పెట్టి కన్నీళ్లు తుడుచుకొని తన అందమైన ప్రేమ కథని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టింది. 4 ఏళ్ల క్రితం ముంబై రైల్వే స్టేషన్. అబ్బా, ఎంత రద్దీగా ఉందో అని అతి కష్టంగా తన 2 బ్యాగులు మోస్తూ అనుకుంటుంది ఇషిత. రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఒక సైడ్కి నిలబడి హ్యాండ్ బ్యాగ్లో నుండి ఫోన్ తీసి తన ఫ్రెండ్ శాలినికి కాల్ చేసింది. హలో శాలు, నేను రైల్వే స్టేషన్ బయట ఉన్నానే, నువ్వు త్వరగా రా, నాకు భయంగా ఉంది అని ఇషిత అనింది. నువ్వు ఫోన్ పెట్టి ఇటు చూడు అని పక్క నుండి అనింది శాలిని. శాలు, వచ్చేసావా అని ఇషిత నవ్వుతూ అనింది. పద, ఆటోలో వెళ్దాం అని చెరో బ్యాగ్ తీసుకుంటారు. ఇద్దరూ ఆటోలో హాస్టల్కి చేరుకుంటారు. అబ్బా శాలు, ఈ ముంబై మరీ పొల్యూషన్ అని ఇషిత అనింది. అందులో మనం కూడా కలిసిపోదాం, కానీ పద లోపలికి అని వెళ్ళి వార్డెన్కి ఫీ కట్టి ఇషిత హాస్టల్లో జాయిన్ అయిపోయింది. రూమ్లోకి వెళ్ళి బట్టలు సర్దుకుంటూ, శాలు, ఇక్కడంతా కొత్తగా ఉంది అని ఇషిత అనింది. అలవాటవుతుందిలే, నాకు మొదట్లో కొత్తగానే ఉండేది, ఇప్పుడు అలవాటైపోయింది. కానీ అయినా నేను నిన్ను రమ్మని చెప్పేదాన్ని కాదు, మంచి ఆఫర్, అందుకే పిలిచాను. ఆ బాబు పేరేంటి అని ఆలోచిస్తుంది శాలిని. నిశాంత్ అని ఇషిత అనింది. అదే, ఆ బాబు వాళ్ళ అమ్మ సీరియల్ యాక్ట్రెస్, చాలా ఫేమస్, ఉండి చూపిస్తా అని శాలిని గూగుల్లోకి వెళ్ళి మిహిరా మెహ్రా అని టైప్ చేయగానే గుప్పడు ఇమేజెస్ కనిపించాయి. ఇదిగో చూడు, ఈవిడే ఆ బాబు అమ్మ, ఫేమస్ సీరియల్ హీరోయిన్ అని అనింది. ఇషిత చూసి, వావ్, చాలా అందంగా ఉంది కదా అని అనింది. అవును, నా కొలీగ్ వాళ్ళ ఫ్రెండ్ ఆవిడికి పర్సనల్ మేనేజర్, అలా తెలిసింది నాకు. ఆ బాబుకి డెమ్ అండ్ డెఫ్ అని చెప్పి సైన్ లాంగ్వేజ్ నేర్పించాలి అని టీచర్ని వెతుకుతుంటే వెంటనే వాళ్ళని అడిగి నిన్ను సజెస్ట్ చేశాను. తెలిసిన వాళ్ళు కావడంతో ఈజీగా ఒప్పుకున్నారు. రేపొద్దున వాళ్ళ ఇంటికి వెళ్ళి జాయిన్ అవ్వడమే, ఇంట్లోనే కాబట్టి నువ్వు కూడా ఫ్రీగా ఆ బాబుకి నేర్పించొచ్చు అని శాలిని అనింది. అలాగే అని ఇషిత అనింది. ఇంకో విషయం, ఆ బాబు చాలా ఇన్సెక్యూర్ అంట, ఎవరితో కలవడంట, నువ్వే ఎలాగోలా ఆ బుడ్డోడిని మంచి చేసుకొని నేర్పించాలి, ఆ లాంగ్వేజ్ వచ్చాక స్కూల్లో జాయిన్ చేస్తారట అని శాలిని అనింది. అలాగే అని ఇషిత బ్యాగులు సర్దుకుంటూ చెప్పింది. కాసేపటికి ఇషిత అన్నీ సర్దుకొని ఇంటికి కాల్ చేసింది. హలో అమ్మ, నేను హాస్టల్కి చేరుకొని అన్నీ సర్దుకున్నాను అని ఇషిత అనింది. ఒక్కదానివే వెళ్ళావా అని ఇషిత అమ్మ రేణుక అడిగింది. లేదు, శాలు వచ్చింది స్టేషన్కి అని ఇషిత అనింది. ఇషు, జాగ్రత్త, నువ్వు నలుగురిలోకి వెళ్ళలేవు, మాట్లాడలేవు, అందుకే నిన్ను పంపించాలంటే నాకు చాలా భయం వేసింది. ఇక తప్పక ఒప్పుకున్నా, జాగ్రత్తగా ఉండు అని రేణుక చెప్పింది. అలాగే అమ్మా, భయం వేస్తే తిరిగి ఇంటికి వచ్చేయడమే అని ఇషిత అనింది. అలాగే, ఇబ్బంది పడుతూ మాత్రం ఉండకు, ఎలాగోలా ఇక్కడ బ్రతకొచ్చు అని రేణుక అనింది. అలాగే అమ్మా, రేపు పొద్దున్నే వెళ్తాను, అక్కడి నుండి వచ్చాక కాల్ చేస్తా అని ఇషిత అనింది. అలాగే అని రేణుక అనింది. అమ్మ, చెల్లితో రేపు వీడియో కాల్ మాట్లాడుతా అని చెప్పు అని ఇషిత అనింది. అలాగే, అది స్కూల్కి వెళ్ళిందిలే, రేపు సాయంత్రం చెయ్యి అని రేణుక అనింది. అలాగే అమ్మ, ఉంటాను అని ఇషిత అనింది. అలాగే ఇషు అని రేణుక కాల్ పెట్టేస్తుంది.
షాలు, జర్నీ 1.5 రోజు పట్టిందే. కాసేపు పడుకుంటాను. నాకు జర్నీలో అస్సలు నిద్ర పట్టలేదు. మేల్కొనే ఉన్నాను అని ఇషిత అనింది. పడుకో, ఈ రూమ్లో మనం ఇద్దరమే కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అని షాలు అనింది. అవునా, అంటే ఇది వరకు నువ్వు ఒక్కదానివే ఉన్నావా అని ఇషిత అడిగింది. లేదు ఇషిత, ఇంకో అమ్మాయి ఉంది, కానీ నువ్వు వస్తున్నావని ఆ అమ్మాయిని కన్విన్స్ చేసి వేరే రూమ్కి పంపించాను అని శాలిని అనింది. అవునా అని ఇషిత నవ్వుతూ, నువ్వు నా బెస్టీ కదా, అందుకే ఇలా చేశావు అని అనింది. మరి నా కోసం మన కాలేజ్లో నువ్వు ఎన్నిసార్లు ఆ పుచ్చు సుబ్బయ్యతో తిట్టించుకోలేదు అని షాలు అనింది. ఇషిత నవ్వుతూ, అన్నీ బాగా గుర్తున్నాయి అని అనింది. గుర్తుండకపోవడానికి అదేమన్నా జరిగే సంవత్సరం అయిందా? 4 నెలలేగా అని శాలిని అనింది. అవును, అప్పుడు జాబ్ రిజెక్ట్ చేయకుండా ఉంటే నీతో వచ్చేసి ఉండేదాన్ని అని ఇషిత అనింది. నేను రమ్మంటే జాబ్ వద్దన్నావుగా అని శాలిని అనింది. నాకు జాబ్ చేయడం ఇష్టమే, కానీ డమ్ అండ్ డెఫ్ పిల్లలకి సైన్ లాంగ్వేజ్ నేర్పుతాను. డబ్బు వస్తుంది, సాటిస్ఫాక్షన్ వస్తుంది అని ఇషిత అనింది. అందుకేగా నీకోసం అదే జాబ్ వెతికి నేను నా దగ్గరికి లాక్కున్నా అని శాలిని అనింది. ఇషిత నవ్వి, నేను ఫ్రెష్ అయి పడుకుంటాను అని వెళ్ళింది. కాసేపటికి వచ్చి బెడ్ మీద వాలి, అబ్బా హాయిగా ఉంది అని అనింది. లైట్ ఆపుతా అని శాలిని లేస్తుంది. ఇషిత సాయంత్రం అనగా పడుకొని డిన్నర్కి కూడా లేకుండా బాగా నిద్రపోతుంది. అభి అభి అని మిహిరా గట్టిగా పిలిచింది. జిమ్లో వెయిట్స్ మోస్తూ చెమట చిందిస్తున్న అభినవ్ లేచి తన వెస్ట్ని విదిలించుకుంటూ వాటర్ తాగుతూ, మిహిరా, డోంట్ కాల్ మీ అభి, ఓకే అని అన్నాడు. ఓకే అభినవ్ జీ, రేపు మార్నింగ్ ఇంటికొచ్చి పిక్ చేసుకో అని మిహిరా అనింది. వై అని అభి అడిగాడు. నా ముద్దుల హబ్బీకి ఇంపార్టెంట్ వర్క్ ఉందంట, సో అర్లీగా వెళ్ళిపోతానన్నాడు. డ్రైవర్ కూడా లీవ్ పెట్టాడు రేపు. నాకేమో రేపు నిశాంత్ కోసం సైన్ లాంగ్వేజ్ టీచర్ వస్తుంది, తనతో మాట్లాడాల్సింది ఉంది అని మిహిరా అనింది. నాలుడు మొత్తానికి సైన్ లాంగ్వేజ్కి ఒప్పుకున్నాడా అని అభి అన్నాడు. నో అభినవ్, ఆ వచ్చే అమ్మాయి గురించి తన ఫ్రెండ్ చాలా పాజిటివ్గా చెప్పింది. చూద్దాం తను వచ్చి ఎలా నిశాంత్ని కన్విన్స్ చేస్తుందో అని మిహిరా అనింది. ఓకేలే, నేను వస్తాను, షూటింగ్ 10కి కదా అని అభినవ్ అన్నాడు. ఓకే, మీట్ యూ ఇన్ ది మార్నింగ్, బాయ్ అని చెప్పి జిమ్ బ్యాగ్ తీసుకొని ఇంటికి స్టార్ట్ అయింది. అభినవ్ కూడా తన జిమ్ బ్యాగ్ తీసుకొని తన కార్లో ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన అభినవ్కి జాన్వి కనిపిస్తుంది. జాన్వి, నువ్వేంటి ఇక్కడ అని అభినవ్ అడిగాడు. నేను కూడా ఉన్నాను అభినవ్ అని ఛాయ అనింది. అమ్మా అని అభినవ్ నవ్వుతూ వెళ్ళి హగ్ ఇస్తాడు. అభినవ్, వెళ్ళి ఫ్రెష్ అవ్వు, టూ మచ్ స్వెట్ అని ఛాయ అనింది. జిమ్ నుండి కదా ఆంటీ అని జాన్వి అభినవ్కి ఆరెంజ్ జ్యూస్ ఇస్తూ అనింది. థ్యాంక్స్ జాన్వి అని జ్యూస్ తాగి గ్లాస్ ఇచ్చి ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్ళాడు అభి. వెళ్తున్న అభిని చూసి ఏమున్నాడ్రా అని అనుకుంటూ కళ్ళతోనే తినేసేలా చూస్తుంది జాన్వి. ఏంటి జాన్వి, నా కొడుకుకి దిష్టి పెడుతున్నావు అని ఛాయ అనింది. హీ సో హ్యాండ్సమ్ ఆంటీ, లైక్ యూ అని సోప్ వేస్తుంది. ఛాయ నవ్వుతూ, నువ్వు కూడా బ్యూటిఫుల్గా ఉన్నావు, అందుకే కదా నా కొడల్ని చేసుకోవాలి అని చూస్తున్నా అని అనింది. మరి అభినవ్కి ఎప్పుడు ప్రపోజల్ పెడతారా ఆంటీ అని జాన్వి సిగ్గుల మొగ్గలవుతూ అడిగింది. ఇప్పుడు సీరియల్ హీరోగా టాప్లో ఉన్నాడు, అలాగే సినిమాల్లో హీరోగా ట్రై చేస్తున్నాడుగా. ఒక్కసారి సినిమాల్లో హీరోగా సైన్ చేయనివ్వు, వెంటనే ఇద్దరికి ముడి పెట్టేస్తా అని ఛాయ అనింది. ఓకే ఆంటీ అని జాన్వి అనింది. అభి ఫ్రెష్ అయ్యి వచ్చాక డిన్నర్ చేస్తూ, అమ్మా ఇంత సడన్గా వచ్చావేంటి అని అడిగాడు. ఇక్కడ రేపు పార్టీ ఉంది, వచ్చానురా, డిన్నర్ చేసి వెళ్ళిపోతాను, రేపు పార్టీ చూసుకొని ఇంటికి వెళ్తాను అని ఛాయ అనింది. మరి జాన్వి ఎక్కడ కలిసింది అని అభినవ్ అడిగాడు. జాన్వికి నేనంటే చాలా ప్రేమ, అందుకే ముంబై వచ్చానని తెలిసే మీట్ అయింది, ఇక్కడ కూడా తనే వెంట పెట్టుకొని వచ్చింది అని ఛాయ అనింది. ఓకే అని అభినవ్ తినడం పూర్తి చేస్తాడు. జాన్వి ఛాయ ఇద్దరూ అభికి చెప్పి వెళ్ళిపోయారు. అభి తన థియేటర్ రూమ్లోకి వెళ్ళి మూవీ చూస్తూ అక్కడే నిద్రపోయాడు. పొద్దున్నే నిద్ర లేచిన ఇషిత చక్కగా రెడీ అయ్యి, షాలు నువ్వు కూడా రావే అని పిలిచింది. ఆఫీస్ ఉందే, మా మేనేజర్ చింపాంజీగాడు లీవ్ అడిగితే గయ్యమని కరిచేలా ఉన్నాడు, అందుకే నువ్వు వెళ్ళు, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేయి అని అనింది శాలిని. షాలు, నాకు రబ్బర్ బ్యాండ్ ఇవ్వవే, నావన్నీ బాక్స్లో పెట్టి బాక్స్ ఇంట్లోనే మర్చిపోయాను, ఉన్న ఒకటి ఇక్కడే ఎక్కడో పెట్టాను అని ఇషిత అనింది. నా దగ్గర లేవే, నేను జుట్టు వదిలేసి వెళ్తాను కదా, పెద్ద క్లిప్ ఉంది, బట్ అది బయటికి బాగోదు, ఉండు చెప్తా అని శాలిని లేచి స్వీట్ బాక్స్కి ఉన్న బ్యాండ్ తీసి ఇషితాకి ఇచ్చింది. నువ్వు ఇంటెలిజెంట్వే అని ఇషిత అనింది. షాలు నవ్వి, ఇలాంటి వాటిలో మాత్రమే తెలివి అని అనింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయ్స్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.
వచ్చేసాను ముచ్చట్లకి. ముందుగా ఇవాళ బర్త్డే చేసుకుంటున్న దేవాంశ సాయికి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. నువ్వు ఇలాంటి బర్త్డేస్ చాలా 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 చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి. ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో పాటు మీ అమ్మ నాన్న బ్లెస్సింగ్స్తో పాటు మా అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నా తరపు నుండి, మన రీడర్స్, ఫాలోవర్స్ అందరి తరపు నుండి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇక ఈ అప్డేట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే, మీలో తెలియని శాడిజం ఉంది తెలుసా. నేను ఈ మధ్య కనిపెడుతున్నా, ఇంతకుముందు కూడా కనిపెట్టాను కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది. నేను పోస్ట్ కూడా పెట్టా, పోల్ పెట్టా, మీకు అభి కావాలా లేదంటే డాన్ పాప కావాలా అని. అందరూ పొలోమని డాన్ పాప కావాలన్నారు, కమెంట్స్లో కూడా డాన్ పాప కావాలన్నారు. డాన్ పాప సాయంత్రానికి రెడీ చేసి ముప్పు తిప్పలు పడి ఇస్తే మీరేమో అభి ఇష్యూ ఎందుకు ఇవ్వలేదు, తొలి పరవశం కోసం వెయిట్ చేస్తున్నాం, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇవ్వలేదు, ఈవినింగ్ ఇదే ఇవ్వచ్చు కదా అంటూ క్వశ్చన్స్ అడిగారు. ఇదేమైనా భావ్యంగా ఉందా? పోల్ పెట్టిన తర్వాత ఇంకా మీరు చెప్పిన దాన్ని ఇప్పుడు నేను అది వినకుండా అభి ఇష్యూ ఇచ్చాను అనుకో, ఆ మాత్రానికి పోల్ పెట్టడం ఎందుకు, మీ ఒపీనియన్ తీసుకోవడం ఎందుకు, వేస్ట్ అయిపోతుంది కదా. సో అటువంటప్పుడు నేను అసలు అడగాల్సిన అవసరమే లేదు. అడిగినప్పుడు మినిమం సెన్స్ నేను అది పాటించాలి కదా. సో చాలామంది డాన్ పాప అడిగారు కాబట్టి నేను అదే ఇచ్చానమాట. సో ఇప్పుడు ఇషిత అభి వచ్చారు. సో నేను కరెక్ట్గానే ఇస్తున్నా. అభి ఇషిత వస్తారు, తర్వాత నీకై వేచాన్రా వస్తుంది, తర్వాత డాన్ పాప వస్తుంది, మళ్ళీ రిపీట్ అభి ఇష్యూ వస్తారు, నీకై వేచాన్రా, డాన్ పాప, ఇలా 3 రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. కన్ఫ్యూజ్ వద్దు ఇంకా. కాకపోతే ఎప్పుడైనా కొంచెం కొన్ని ఇంట్రెస్టింగ్ పార్ట్స్ వచ్చినప్పుడు మాత్రం మీకు ఇది పర్టికులర్గా కావాలి అని ఎక్కువ కమెంట్స్ అడిగితే మాత్రం నేను డెఫినెట్గా పోల్ పెట్టి అడిగి మీ డెసిషన్ తీసుకొని మీ ఒపీనియన్ తీసుకొని నేను డిసైడ్ అవుతానన్నమాట. అది విషయం. ఓకేనా. ఈ అప్డేట్ ఎలా ఉంది కమెంట్ చేయండి. లాస్ట్ అప్డేట్స్ కమెంట్స్ డాన్ పాప మాత్రం అదిరిపోయాయి, అందరికీ నచ్చింది, సాటిస్ఫైడ్, తొందరగా వాళ్ళని అంతం చేయండి అంటూ కమెంట్స్ వచ్చాయి. సో హ్యాపీ, బోర్ కొట్టకుండా, అంటే హీరో హీరోయిన్ హ్యాపీగా ఉన్నప్పుడు నచ్చి, కథ మామూలుగా వెళ్తున్నప్పుడు నచ్చలేదు అని చెప్పకుండా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ అంతే ముచ్చట్లు. మనం తర్వాత అప్డేట్లో ఈవినింగ్ భూమి వరుణ్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.